వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విజయవాడలో పండుగ రోజు ఫ్లెక్సీల వార్ దుమారం రేపుతోంది. జోగి రమేష్, పార్థసారథి, కేశినేని నాని టార్గెట్ గా పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చించుకున్నారు. పెనంలూరుకు జోగి రమేష్ సరికాడు అంటూ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. లోకల్ లీడర్ పడమటి సురేష్ కు సీట్ ఇవ్వాలంటూ అతని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇక పెనంలూరులో ఎమ్మెల్యే పార్థసారథి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ మారిన కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. పండుగ రోజు ఫ్లెక్సీల వార్ దుమారం రేపుతోంది. ఫ్లెక్సీల వార్ కి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పండుగ రోజు ఫ్లెక్సీల వార్ ఏంటి? పెరంబలూరు సీటు గొడవ అయితే ఇంకా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అక్కడ పార్థసారథికి సంబంధించిన సీటు ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ కూడా అధిష్టానం కేటాయించడంతో స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో పడమటి సురేష్ బాబు వర్గం పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తుంది. ఆయనకే టికెట్ ని కేటాయించాలి, జోగిని నిర్ణయించడం సరికాదనే విషయంతో భారీ ఎత్తున నియోజకవర్గం అంతా కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పార్థసారథి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను అన్నింటినీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే తొలగిస్తున్న పరిస్థితి నియోజకవర్గం అంతా ఉంది. దీంతో పాటుగా తిరువూరులో కేశినేని నాని ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎంపీ, ఆయన వైసీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లగట్ల స్వామిదాస్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. దీంతో వాళ్ళిద్దరి ఫోటోలతో ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోల వరకు అయితే కట్ చేస్తున్న పరిస్థితి తిరువూరు నియోజకవర్గం ఉంది. మొత్తంగా చూస్తే ఇటు పెనమలూరులో వైసీపీ సీటుకు సంబంధించి వివాదం, అటు తిరువూరులో పార్టీ మారినటువంటి స్వామిదాస్ తో పాటుగా కేశినేని నాని ఫోటోలకు సంబంధించిన ఈ ఫ్లెక్సీలు అయితే పూర్తి స్థాయిలో దుమారం రేపున్నాయి. ఇక పార్థసారథికి సంబంధించి ఆయన పార్టీ మారబోతున్నారు కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అన్నింటినీ కూడా తొలగించడం, అదేవిధంగా కోడి పందాల బరువుల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా పార్థసారథి ఫోటో మీద స్టిక్కర్లు అంటించే పని అయితే ప్రస్తుతం ఈ జిల్లా రాజకీయాల్లో దుమారం అయితే రేపుతోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జోగి రమేష్ అలాగే పార్థసారథి, కేశినేని నాని టార్గెట్ గా పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు చించుకున్నారు. పెనంలూరుకు జోగి రమేష్ సరికాడు అంటూ ఒక భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అలాగే లోకల్ లీడర్ పడమటి సురేష్ కే సీట్ ఇవ్వాలి అంటూ కూడా అతని వర్గం డిమాండ్ చేస్తోంది. ఇక పెనంలూరులో చూస్తే ఎమ్మెల్యే పార్థసారథి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇదిలా ఉంటే ఇటీవల పార్టీ మారిన కేశినేని నాని అలాగే మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి.